హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. పెద్దామైతే పడుకున్నది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈరోజు నీరసంగా ఉంది, కొంచెము జ్వరం అయితే వచ్చిందనమాట. పొద్దునైతే హాస్పిటల్కి వెళ్ళి ఇక చూపించుకొని అయితే తీసుకొని వచ్చినాము. అట్లనే వచ్చేటప్పుడు అయితే ఈ ద్రాక్ష పళ్ళు అయితే పట్టుకొని వచ్చినాం అనమాట. ఇక రిచమ్మ అయితే తీస్తుంది, ఇగో వాటర్లో అయితే పోసిందనమాట. చూడండి, ఆ వాటర్ వంపి రిచ్ వాటర్ వంపి, లేకపోతే తెలుసా అయితే ఇవన్నీ తీసి వేరే గిన్నెలు వేయి. మళ్ళీ ట్యాబ్లెట్లు అయితే రాసిరు ఫ్రెండ్స్. ఇక ట్యాబ్లెట్లు రాస్తే అవి అయితే మింగుతుంది అనమాట. మధ్యాహ్నం అయితే ఒకటి మింగింది. ఇప్పుడు మళ్ళీ సాయంత్రం అయితే ఉన్నాయన్నమాట. ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ప్లస్ టానిక్ కూడా ఉన్నది. ఆ టానిక్ కూడా రాపిస్తా. ఇక మా ఆయన అయితే పనుండి అయితే భద్రాచలం అయితే వెళ్ళిండు అనమాట. బ్యాంక్ పనుండే, ఇంకైతే రాలేదు. ఇక వస్తాడు కొద్దిగా ఆయనకైతే. అందులో ఇక అసలు అనుకోకుండా అయింది ఫ్రెండ్స్. ఇవాళ అయితే అసలు ఊహించలేదన్నమాట. ఇక పొద్దున లేవంగానే అయితే ఇక అట్లా అయ్యేసరికి ఇక మస్తు భయమైందనమాట నాకైతే. ఇక చూడండి, పెద్ద అసలు ఇక ఏంది టాబ్లెట్ వేసుకున్నాక కొద్దిసేపు అయితే పండుకుందనమాట. పండుకొని అయితే ఇప్పుడు ఇక లేచింది. ముఖానికి మొత్తం అయితే ఆయింట్మెంట్ అనమాట. జ్వరం వచ్చుడే కాకుండా దానికి మొత్తం ఏంది కురుపులు లెక్క అయితే మొత్తం కురుపులు అయినాయి అనమాట. మీకు ఏమన్నా తెలుస్తే అయితే కామెంట్ చేయండి. నిన్ననైతే గోరుచిక్కుడుకాయ కూరతో అయితే తిన్నది. మళ్ళేమో నిన్న నైట్ ఏమో చపాతీలు తిన్నది. చపాతీలోనూ ఆలుగడ్డ కూర అయితే నైట్ వండిన, అది తిన్నది. దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా, లేకపోతే చికెన్ అయితే మొన్న తెచ్చినట్టుంది. 3 రోజులు అయింది చికెన్ తిన్నది. ఇక అంతే ఫ్రెండ్స్. ఇక దాని అంటే దేనికి ఎఫెక్ట్ పడేది అనేది ఏం అర్థం కావట్లేదు. ఇదంతా అయితే ఇక్కడ ఇదంతా అయితే వాపు వచ్చిందనమాట. వాపు వస్తే మా ఆయన అయితే మంచిగా ఆయింట్మెంట్ అయితే రాసిండు. ఇప్పుడైతే కొంచెం పర్లేదన్నమాట. ఇలా అయితే పడుకొని ఉంది, రెస్ట్ తీసుకుంటుంది. స్కూల్కి కూడా వెళ్ళలే, అక్క స్కూల్కి పోలేదని ఇక చెల్లె కూడా స్కూల్కి పోలేదన్నమాట. రిచ్ కూడా వాళ్ళ అక్కకైతే ద్రాక్ష పండ్లు ఒలిసి పెట్టుకుంటా, ట్యాబ్లెట్లు తుంచి పెట్టుకుంటా కూర్చున్నది ఇవాళ. అంతే కదా రిచ్? ఇప్పుడు ఎవరికయ్యి పులుపు తినొచ్చా అంటే ద్రాక్ష పళ్ళు కూడా తినొచ్చా అని తెచ్చినాం ఫ్రెండ్స్. కానీ ద్రాక్ష పళ్ళు తినకూడదు అనేసి పెట్టారు కామెంట్ అయితే. అందుకని ఇక ఆలోచిస్తున్నాం పెట్టాలా వద్దా అనేసి. తిన్నావాను అక్కకి రాదొక 2 మరి తింటావా అమ్మ? వద్దా? మిక్సర్ ఉంటే ఇక మిక్సర్ అయితే తిన్నది. మా ఆయన అయితే ఇక నైట్ మిక్సర్ పట్టుకొని వచ్చిండు పిల్లలకి. ఇంకా పిల్లలు తినడానికి అదో తెత్తనే ఉంటాడు ఫ్రెండ్స్. ఇక ఆలోచించాడు అనమాట, అట్లా ఉంటుంది. ఇక తినడానికి అయితే ఏదో ఒకటి ఉండాలి ఇంట్లోకి అనేసి. అరే పిల్లులు మా ఇంట్లో ఫుల్ ఉంటున్నాయి. మస్తు కొట్టాలి అసలు వాటిని. మన ఇంట్లో పిల్లలకు రాజ్యం అయిపోయింది మన ఇల్లు. అగో స్కూల్ నుంచి వస్తున్నారు పిల్లలు. ఇక 4 అయింది టైం. ఇప్పుడు ఉన్నారు మరి. లేమ్మా ఇక లేరే అమ్మ, లేచి కొంచెం అటు ఇటు తిరుగుతులే. పడుకుంటావా? కళ్ళు చూడు తెల్లగా ఉన్నాయి. బ్లడ్ కూడా తక్కువ ఉంది కావచ్చు, అట్లా ఉంటుంది అసలు. లేరదమ్మా అసలు నైట్ వరకు మంచిగానే ఉంది ఫ్రెండ్స్. అసలు పొద్దున్నే ఎందుకో అసలు ఏం అర్థం కావట్లేదు. పొద్దున వరకు బ్రష్ వేసుకునే టైం వరకు మంచిగా ఉంది. ఇంకా తర్వాత కట్టం ఇదంతా ఉబ్బింది. అసలు ఉబ్బి అయితే ఎట్లా ఇట్లున్నది అనమాట. అట్లుంది. ఇక కొద్దిగా అయితే తగ్గింది ఇటువైపు, ఇటు సైడ్ ఇటా. కొంతమందికి ఇట్లా గడ్డలు అవుతున్నాయి అనేసి అంటున్నారు ఫ్రెండ్స్. గడ్డలు అంటే ఇటు సైడు ఏంది పట్టి కిందికి, అదే ఇటు కిందికి ఇటు గడ్డ పట్టి వేస్తే తగ్గుతుంది అనేసి అంటున్నారు. కానీ గడ్డ పట్టి అంటే కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. చూడాలి మరి. తగ్గకపోతే అయితే కొనుక్కొచ్చి అయితే గడ్డపట్టి అయితే వేస్తాము. ఆ గడ్డలో లేకపోతే ఏంటిదో ఏం అర్థం కావట్లేదు అనమాట. ఇది మొత్తం అయినాయి, ఇక్కడ మొత్తం అయినాయి. నీకు తెలుసా మమ్మీ?
ఏంది ద్రాక్ష పళ్ళు అన్నీ నువ్వే తింటానా? మరి నాకు ఇయ్యవా కొన్ని కూడా? ఇందులో ఇయ్యి. పంచుకుందాం. సరే. ఇంకైతే ఇక సాయంత్రం పని అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇంకా పని కూడా ఏం కావాలి, అసలు బట్టలు కూడా పిండలే నేను. ఇక హాస్పిటల్ తిరుగుడే సరిపోయింది అనమాట. ఇక సాయంత్రం పొద్దున మా ఆయన తీసుకొని పోయింది గవర్నమెంట్ హాస్పిటల్కి. కానీ ఇక టానిక్ ఒకటి ఇచ్చిర్రు. టానిక్ ఒకటి ఇస్తే అది దాపించినాం, కానీ అయినా తగ్గలేదు. తగ్గపోయేసరికి నేనేం చేసిన, ఇక మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తీసుకొని పోయినాం. ఇక మళ్ళీ అందరం పోయినాం అనమాట. ఇక ఇంటికి తాళం పెట్టి మొత్తం అందరం పోయి ఇక పెద్దామని అయితే హాస్పిటల్లో తీసుకొని అయితే వచ్చినాము. ఇంకా పని అయితే ఏం కాలేదు, బట్టలు పిండాలి. ఇప్పుడైతే ఇది చేస్తా చిన్నగా. లెక్క పెట్టకలే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే చాలామంది అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఈ సపోర్ట్ మాత్రం నాకు ఎప్పటికీ ఉండాలి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.